నెరవేరుస్తుంది. చర్చ జరుగుతుంది ఖచ్చితంగా, ప్రజల్లో కూడా ఆలోచన ఉంటుంది. అయితే ఇంకో ఏడాదిన్నరకు బహుశా కొంత వెయిట్ చేస్తారేమో. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇంకా పెట్టాల్సిందే, మార్గం లేదు వేరే. సో దానికి సామాజిక న్యాయ సభకి అసలు ఈ సామాజిక న్యాయం హోలిస్టిక్గా ఏంటి, దాని లింక్ ఏంటి అంటే ఒక డీప్గా ఏమన్నా అనాలిసిస్ చేస్తే. ఇప్పుడు ఒకటి పార్టీలకు అతీతంగా కొన్ని నిజాలు చెప్పాలి, ప్రజలకి లోకి పోవాలి. ఉదాహరణకు ఇప్పుడు శ్రీనివాస్ 12 లక్షల కోట్లు సాయం చేసిన తెలంగాణకు ఈ 5 ఏళ్లలో అని చెప్పేసి, లేదా కాంగ్రెస్ అధికారులు ఉంటే వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినామంటారు. ఈ ప్రత్యేకంగా ఇచ్చిన సహాయాలు కావు. రాజ్యాంగ పరిధిలో ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా వచ్చే ట్రాన్స్ఫర్స్ ఇవి. వీటిని మేమిచ్చినాం అంటారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అదే చెప్తుంది, అది నిజం కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇవాళ యాజ్ పర్ యస్టర్డేస్ సెన్సెస్ 66% నిధులు రాబడి కేంద్రానికి ఉంటే, అన్ని రాష్ట్రాలకు కలిపి ఉండే రాబడి 34% ఉంది. ఖర్చు అన్ని రాష్ట్రాలు పెట్టే ఖర్చు 66% ఉంటే, కేంద్రం ఖర్చు పెట్టేది 34% ఉంది. రివర్సల్ ఉంది. అంటే నిధుల కొరత రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. అందుకే ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలు పర్యటిస్తే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అనే తేడా లేకుండా మాకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ట్యాక్సుల్లో 50% రావాలని ఇవాళ ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. ఇప్పటికి 42% అగ్రిమెంట్ ఉంది, కానీ ఇన్ టైం 34% కూడా రావట్లేదు. కాబట్టి అందులో సెస్ పేరు మీద సంవత్సరానికి ఒక 4 లక్షల కోట్లు, రిజర్వ్ బ్యాంకు డివిడెండ్ పేరు మీద ఒక 2 లక్షల కోట్లు, ఇట్లా కేంద్రానికి ముప్పడిగా నిధులు వస్తున్నాయి. అందులో రాష్ట్రాలకి ఏమి లేదు. కాబట్టి ట్యాక్సెస్ లో 50% ఇవ్వాలని బీజేపీ ముఖ్యమంత్రులు అడుగుతారు, ఇతర ముఖ్యమంత్రులు అడుగుతారు. దాని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఏ జాతీయ పార్టీ, ఏ కేంద్ర ప్రభుత్వం మాట్లాడినా. కాబట్టి మేము ఇస్తున్నాం 10 లక్షలు 12 లక్షల కోట్లు అంటే అది రాజ్యాంగం ప్రకారం వస్తున్న నిధులు. కాబట్టి ఇస్తున్నాం అంటే ప్రత్యేకంగా ఏమి ఇచ్చారో చెప్పాలి. ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు? ఇగో ఈ పథకాన్ని ఇప్పుడు రోడ్ల మీద బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. గడ్కరీ ఇంట్రెస్ట్ కొన్నాడు, ఇండివిజువల్ గా ప్రభుత్వం ఇంట్రెస్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ త్రిపురాలు వచ్చింది అనుకోండి, అది ప్రత్యేకంగా ఇచ్చింది కాదు. కాబట్టి ప్రత్యేకంగా ఇచ్చింది ఏదో చెప్పాలి. లేదా ప్రజల కోణంలోంచి, సచిన్ గారు, ప్రజల కోణంలోంచి అభివృద్ధి అనేది కొంత పట్టించుకుంటున్నా, అన్ని చోట్ల పట్టించుకోరని నేను అన్న, కానీ ఈ సోషల్ యాంగిల్, ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద ఈ మధ్య ఎక్కువగా విస్తృతంగా ఆధారపడుతున్నాయి కదా పార్టీలు. ఆస్పెక్ట్ లో కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకోవడం ఎంతవరకు ప్రత్యర్థులకు చెక్ పెడుతుంది అనేది ఇప్పుడు దానికే వస్తున్నా. సోషల్ ఇంజనీరింగ్ అనేది బీజేపీ అంత తెలివిగా ఈ దేశంలో ఎవరు ఉపయోగించుకోవట్లేదు. ఎలక్షన్స్ లో చాలా తెలివైన ఎత్తుగడలతోటి ముందుకు పోతుంది. మనం అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ మెరిట్ ఉంటే అక్కడ ఇన్క్లూడ్ చేసుకుంటుంది. ఉదాహరణకు ఎక్కడో ఉన్న పీటీ విషయాన్ని కేరళ నుంచి తీసుకొచ్చి కేరళ ఎలక్షన్ల ముందల నేషనల్ లెవెల్ చైర్మన్ వేశారు స్పోర్ట్స్ దానికి. అట్లాగే చాలా మంది బెంగాల్ ఎన్నికలను అయితే నేషనల్ టీం కాడిన ఫుట్బాల్ ప్లేయర్లు, సినీ యాక్టర్లు, ఇటువంటి వాళ్ళందరినీ ఇన్క్లూడ్ చేసుకుంది. అంటే రాజకీయ పార్టీలనే మెరిట్ ఉండదు, బయట కూడా మెరిట్ ఉంటుంది. ఆ మెరిట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టుకొని ఇవాళ ఓన్ చేసుకుంటా ఉంది. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ లో బీజేపీ, అట్లాగే ఉత్తరప్రదేశ్, మిగతా నార్త్ రాష్ట్రాల్లో బీసీలు ఎస్పీ వైపు లేదా ఇతర పార్టీల వైపు మొగ్గుతుంటే దాంట్లో ఎంబీసీల చీలిక తీసుకొచ్చి బీజేపీ గెయిన్ అయింది. అందుకని సోషల్ ఇంజనీరింగ్ ఇంప్లిమెంట్ చేయడంలో బీజేపీ అంత తెలివిగా మిగతా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించట్లేదు. ఇక్కడ ఇవాళ తెలంగాణలో మీరు ఒక ప్రశ్న అడిగారు. నిన్న సామాజిక న్యాయ సమరవేరికి తర్వాత జూబిలీహిల్స్ ఎన్నికలకు సంబంధం ఉందంటే నేను ఆ పర్పస్ లో ఇది పెట్టింది అనుకోవట్లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫేస్ చేయడానికి వాళ్ళు చేసిన పనులు, ముఖ్యంగా దళిత వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, తర్వాత రెండోది బీసీలకు 42% ఇవ్వాలనే తీర్మానం, వీటన్నిటిని కూడా ఒక కాంక్రీట్ ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ చేయాలనుకుంటే ఉద్దేశంతో నిన్న సమరవేరి పెట్టారనుకుంటున్నా. అది ప్రజల్లోకి వాయిస్ నిజమే కదా. కాంగ్రెస్ పార్టీ 42% అన్నది పార్లమెంట్ లో మరి 9th షెడ్యూల్ చేర్చాల్సింది బీజేపీ కదా, చేర్చలేదు. అమలు కాకపోతే బీజేపీ చేర్చలేదు కాబట్టి అమలు కాలేదు. అమలు కానివ్వని చెప్పారు కాదు, చాలా స్పష్టంగా కీలకమైన నేతలు, తెలంగాణ నాయకులు అమలు కానివ్వు అని చెప్పారు ఆన్ ద రికార్డు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్తా శ్రీనివాస్ గారు వస్తున్నా మీ దగ్గరికి వస్తా ఒక నిమిషం ఉండండి శ్రీనివాస్ గారు, ఆయన ఫినిష్ చేయను వస్తా మీ దగ్గరికి. మాట్లాడేది నేను వింటా గానీ బీజేపీ నాయకులు ఏ నాయకుడు మాట్లాడేది అట్లా
మీరు ఎట్లా అట్లా వస్తా శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు సమాధానం చెప్తా ఉండండి శ్రీనివాస్ గారు, ఒక్క వెయిట్ చేయండి నిమిషం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్యాడర్ ని మొబిలైజ్ చేయడానికి, గ్రామ స్థాయి నాయకత్వాన్ని చైతన్యం చేయడానికే ఈ సభ పెట్టుకున్నారు. దీంట్లో వాళ్ళు చేసినటువంటి పాజిటివ్ ఏమేమి ఉన్నాయో అవి కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జూబిలీ హిల్స్ ఎన్నిక ఉద్దేశించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ను తయారు చేయడానికే ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ తోటి పెట్టినట్టుగా నాకున్నటువంటి అంచనా. ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి అమలు చేయను అని ఎవరు చెప్పారంటే నాకు